అమూల్యమైన యేసు రక్తములో కడగబడిన క్రైస్తవ సంఘమ, ఒక్కసారి ఈ అద్భుతమైన ముత్యాల్లాంటి శ్రేష్టమైన మాటలను పరికించి ధ్యానించి వినవలసిందిగా ప్రభు పేరట మనం చేయుచున్నాను. చూడండి, ఒక్కసారి ఈ కొటేషన్ చూడండి. విగ్రహారాధన అజ్ఞానులు ప్రారంభించారు. కొందరు అజ్ఞాన ఋషులు సనాతన ధర్మములో లేని విగ్రహారాధనను ప్రారంభించారు. కంటికి కనిపించని అసలు సృష్టికర్తను అనగా దైవాన్ని విగ్రహాలుగా చిత్రీకరించారు. ఈ భాగం ఎక్కడ వ్రాయబడిందంటే వివేకానంద సాహిత్య 7వ భాగం అరైత్ ఆశ్రమంలో పధోరాగఢ్ అనే ప్రాంతంలో చెప్పబడింది. ఈ మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి సనాతన ధర్మం అనగా మొదటి నుంచి ఆది నుంచి ఉన్న ధర్మములో విగ్రహారాధన లేదు. కాబట్టి ఇప్పుడు హైందవంలో కొనసాగుతున్న విగ్రహారాధన నిజమైన సనాతన ధర్మము కాదు అని స్వామి గారే చాలా స్పష్టంగా సర్వలోకానికి తెలియచెప్తున్నాడు. అయితే ఈ విగ్రహారాధన హైందవ ధర్మములో ఉంది అని మనం బాధపడడం కంటే ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటున్న సందేశం అంటే ఏమిటంటే, దేవుని యొక్క మహాకృపతో యేసు రక్తములో కడగబడిన క్రైస్తవ సంఘము కూడా చాలా విచారకరంగా ఈరోజు వాళ్ళ పెద్ద పెద్ద మందిరాల్లో, చర్చెస్లో విగ్రహారాధనను పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నారు. అది చాలా విచారించదగినటువంటి విషయం. అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది బోధ మీద కట్టబడిన ఏ చర్చ్ కూడా, ఏ బోధ కలిగినటువంటి మందిరము కూడా విగ్రహారాధనను ప్రోత్సహించలేదు. కాన్స్టంటైన్ చక్రవర్తి 3వ శతాబ్దం నాటికి చెందిన చక్రవర్తి క్రైస్తవాన్ని ఒక అధికారపూర్వక మతముగా గుర్తించిన తరువాత వచ్చే జాడ్యమే ఈ విగ్రహాలని పూజించేటువంటి, ఆరాధించేటువంటి విధానం. గనుక విగ్రహాలను క్రైస్తవ సంఘంలో ఎట్టి పరిస్థితుల్లో చొప్పించటానికి లేదని ఒక అన్యత్వము కలిగినటువంటి మనుషుడు చెబుతూ ఉన్నాడు. ఒక్కసారి మనం లేఖనాలను కూడా పరిశీలించుదాం. విగ్రహారాధన నిమిత్తం, విగ్రహారాధన యొక్క స్వభావం నిమిత్తం దేవుని లేఖనం ఏం చెప్తుందో ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనం. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. అదేంటంటే, బబులోను పట్టబడును, బేలు అవమానమునొందును, మెరోదక్ నేల పడవేయబడును, బబులోను విగ్రహములు అవమానమునొందును, దాని బొమ్మలు బోర్ల ద్రోయబడును. గమనించారు కదండి, ఇర్మియా చెబుతున్నటువంటి, ప్రవక్త చెబుతున్నటువంటి అత్యంత స్పష్టమైనటువంటి విషయం. వారి బొమ్మలు బోర్ల దోయబడును, బబులోను విగ్రహములు అవమానమునొందును. మరొక లేఖన భాగాన్ని కూడా చూద్దాము, దయచేసి గమనించండి. జనులు పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. జనులు కేవలం పశుప్రాయులు. ఎవరు? విగ్రహాలను, బొమ్మలను, స్వరూపాలను, రూపాలను సొంత చేతులతో చేసుకున్నటువంటి అపోత విగ్రహాలను ఏవైతే చేయబడ్డాయో వాటిని ఆరాధించేవారు, పూజించేవారు పశుప్రాయులు, అవివేకులని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అత్యంత స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10:8లో చెప్తున్నాడు. మరో లేఖనాన్ని కూడా చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తున్నాడు? నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది, వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. అంటే దేవునికి కోపము తెప్పించే అనేక కార్యాల్లో ముఖ్యమైన కార్యము, చాలా ప్రాముఖ్యమైన కార్యం విగ్రహములు పూజించుట, విగ్రహములను ఆరాధించుట. అన్యమైన మాయారూపముల చేత నాకేల కోపము తెప్పించిరి అంటోంది లేఖనం. అలాగే మరొక లేఖనాన్ని కూడా చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. చిన్నపిల్లలారా అంటే వయసుకు చిన్నపిల్లలారా అని కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో సాతాను కుతంత్రాల్లో పడిపోవటానికి అవకాశం ఉన్నటువంటి ఆధ్యాత్మిక పసితనము కలిగిన వారలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా విగ్రహాల జోలికి పోతూ విగ్రహాలే దైవం, విగ్రహాలే సర్వస్వం అంటూ పరోక్షంగా ప్రత్యక్షంగా విగ్రహానికి మొక్కుతున్న వారు ఆధ్యాత్మిక పసిపిల్లలే తప్ప
వయస్సు వచ్చినటువంటి బలవంతులు కానే కాదని దేవుడు స్పష్టంగా ఈ లేఖనంలో తెలియచెప్తున్నాడు. దయచేసి గ్రహించండి. మరో లేఖన భాగం చూద్దాం. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. భక్త పౌలు సెలవిస్తున్న శ్రేష్టమైనటువంటి మాట అండి. విగ్రహములు లోకమందు వట్టివి. మరి వట్టి విగ్రహములకు మీరెందుకు చర్చెస్లో ప్రతిష్ఠించుకుంటారు? దేవుని యొక్క సజీవ వాక్యం ఏం సెలవిస్తుందో దానికి లోబడరా? మీ యొక్క అయ్యగారులో లేదా పాస్టర్స్లో లేదా ఇంకెవరో బోధించే వారి అభిప్రాయం మీకు ఎక్కువ, లేఖనం ఎక్కువ? ఎవరిని ఎక్కువ మీరు ఆరాధిస్తున్నారు? ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుంది? మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఇక్కడ కూడా లేఖనం ఎంతో జాగ్రత్త చెప్తుంది. అసలు విగ్రహం చేయటమే తప్పు అని బైబిల్ ఖండిస్తుంటే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చర్చిలో పెట్టి మేము క్రైస్తవులమే అని చెప్పటం మరొక అత్యంత దోషం అని లేఖనం మీకు అర్థం కావట్లేదా? కాబట్టి ద్వితీయోపదేశకాండం 4:23 మీతో మాట్లాడుతుంది అని గ్రహించండి. అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. ఇవి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞగా దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. ఏమని? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఎంత స్పష్టంగా ఉందండి. అసలు చేయటమే పాపం. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపనూ కూడదు. ఇంత స్పష్టంగా నిర్గమకాండం 24వ వచనం చెబుతుంటే ఈ స్వరం మీకు వినిపించట్లేదా? లేఖన స్వరం వినిపించకుండా సాతానుడు మీ యొక్క చెవులకు, మీ ఆధ్యాత్మిక చెవులకు చెవిటితనాన్ని కలిగించాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. వాడు మన చెవులను మూసేశాడు, తెరవబడకుండా వాడే కప్పుతూ ఉన్నాడు అని లేఖనాల ద్వారా గ్రహించండి క్రైస్తవ సమాజమా. ఈ ఒక్కటే లేఖనం కాదండి. చూడండి, ఇర్మియా గ్రంథంలో వారు వ్యభిచారిణులు, నరహత్య చేయువారినై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి అంటే విగ్రహములకు ప్రతిష్ఠించిరి అని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. సో విగ్రహమును పట్టుకొనుట, విగ్రహమును మందిరాల్లో ప్రతిష్ఠించుట ఈజ్ ఈక్వల్ టు వ్యభిచరించుట అని దేవుడు చాలా కఠినంగా, కటువుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించండి క్రైస్తవ సమాజమా. అంతేకాదండి, 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అసలు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఎంతో క్రిస్టల్ క్లియర్ క్వశ్చన్ అండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించినట్లు వారి హృదయమే, వారి దేహమే దేవుని ఆలయముగా ఉన్నది అని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మరి దేవుని ఆలయంలో విగ్రహములు ప్రతిష్ఠించుట, విగ్రహమును చూచుట, అక్కడికి వచ్చి దాన్ని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయుట ఎంత పాపమో భక్తుడైన పౌలు మరొకసారి సార్వత్రిక సంఘానికి అంతటికి కూడా తెలియచేస్తున్నాడు. మరి ఈ లేఖనం కూడా మీతో మాట్లాడట్లేదా? ఒకసారి గమనించండి, ఆలోచన చేయండి. అంతేకాదు, దేవుని క్రైస్తవ సమాజమా, అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యముల గ్రంథంలో 17:16లో ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. విగ్రహము చూసి అయ్యో వీళ్ళందరూ విగ్రహారాధికులు, దైవత్వం తీసుకొచ్చి విగ్రహానికి ఆపాదించి దైవత్వం లేని బొమ్మలను మొక్కుచున్నారు. వీళ్ళు నడవను, చూడను, వినను, వాటికి ఏ ఇంద్రియాలు కూడా, ఏ కర్మేంద్రియాలు కూడా లేవు, ఏ జ్ఞానేంద్రియాలు కూడా లేవు. అయ్యో అని పరితాపం పట్టలేకపోయాడట. మరి ఈరోజు విగ్రహములతోనే ఏకంగా చర్చీలు, మందిరాలు నిండిపోతుంటే నిజంగా మీకు పరితాపం పుడుతుందా, సంతోషం పుడుతుందా? సంతోషం పుడితే మీరు లేఖనానుసారులు కారు. కాబట్టి అపోస్తులైన పౌలు గారి యొక్క అద్భుతమైనటువంటి ఆ వివాచనం
దేవుని యొక్క వాక్కును తిరస్కరిస్తారో లేదా వాటిని మనస్కరించి మీ హృదయంలో నుండి మరియు మందిరాల్లో నుండి పరిపూర్ణంగా ఆనాడు యేసు ప్రభువారు దేవాలయాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసినట్లుగా చర్చెస్ ఆ యొక్క దుర్బోధలు ఖండించి అద్భుతమైన మారు మనసు పొందుతారో మీ ఇష్టమే. గనుక దేవుని యొక్క లేఖనాన్ని గణపరచడం కంటే ఇక దేనిని కూడా మనం అధికంగా ప్రేమించకూడదు. అయ్యగారులే కానీ, పాస్టర్లే కానీ, బిషప్పులే కానీ, పోపులే కానీ, ఫాదర్లే కానీ, వాళ్ళెవ్వరైనా సరే లేఖనమును వారు గౌరవించకపోతే వారిని మనము గౌరవించాల్సిన అవసరత పని లేనే లేదు సంగమా. క్రైస్తవమా, అయ్యగారి మాటలు లేదా పాస్టర్ గారి మాటలు, పెద్దల మాటలు, ఇంకా క్రైస్తవములో నాయకులం అని అనిపించుకున్న వారి మాటలు మనం ఎప్పుడు గౌరవించాలంటే వెన్ దే ఆర్ అకార్డింగ్ టు ద బైబిల్ అండ్ ద స్క్రిప్చర్. స్క్రిప్చర్కి, లేఖనానికి వాళ్ళు ఎప్పుడైతే అంగీకారంగా వాటిని అనుసరించి నడుచుకుంటారో అంతవరకు వాళ్ళు మనకు నిజంగా సరైన సారథ్యంలోనే నడిపిస్తున్నారు అని మనం గ్రహించవచ్చు. నీవు లేఖనానికి దాసుడువా, వాక్యానికి దాసుడువా, లేదా లోకానికి దాసుడువా, మనుషులకు దాసుడువా, లేఖనాన్ని గౌరవించేటువంటి బుద్ధి, జ్ఞానం, లేఖనాన్ని గౌరవించే నిబద్ధత, యథార్థత మీలో లేదా? ఇది క్రైస్తవ సమాజమునకు నిజంగా ఎంతో గొప్ప గొడ్డలి వేటు లాంటి ప్రశ్న. ఈ ప్రశ్నను ఆలోచన చేసి విగ్రహారాధనను తీసివేసి విగ్రహాలను ప్రక్కన పెట్టి చిన్నాభిన్నం చేసి సజీవ దేవుని ఆలయంగా మీరే మారవలసిందిగా ప్రభు అయిన యేసునామములో కోరుచున్నాను. అలాంటి గొప్ప కృప ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.